అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించి వివిధ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను నిషేధించడం అమెరికా రాజ్యాధికారానికి నిదర్శనమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ అన్నారు. మానవతా దృక్పథంతో ప్రపంచ దేశాలు అమెరికా విధించిన ఆంక్షలను ఎదిరించి క్యూబా ప్రజలకు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న క్యూబా దేశానికి తన వంతుగా ఆర్థిక సాయం అందజేయడం కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక సిఐటియు కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1960లో క్యూబా సోషలిస్టు విప్లవం తర్వాత అత్యంత అక్కసుతో క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆంక్షల వల్ల వివిధ దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను నిషేధించాయని, ఫలితంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ఆహారం, ఔషధాలు, ఇంధనం వంటి అత్యవసర వస్తువుల కొరత క్యూబా ప్రజల జీవనాన్ని దుర్భరం చేసిందన్నారు. ఆంక్షలు విధించడం అంటే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘించడమే అన్నారు. ఇతర దేశాలు క్యూబాకు ఎలాంటి సాయం అందించకుండా వాటిని బెదిరించడం దుర్మార్గం అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్, బత్తుల రాజు, మహేష్, లక్ష్మీనారాయణ, సాజిద్, మల్లేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ టౌన్ శాఖలు నిర్వహించడం జరిగింది. అనంతరం క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాలు సేకరించడం నిర్వహించడం జరిగింది. అమెరికా సామ్రాజ్యవాదము క్యూబాను అనేక రకాలుగా ఆర్థికంగా దెబ్బలు తీసేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ప్రపంచ దేశాలను ఆదేశిస్తూ ఆ క్యూబాకి ఎలాంటి సహకారాలు అందించాలని చెప్పి నిబంధనలు విధిస్తూ క్యూబాను పూర్తిగా దెబ్బతీసేటువంటి కుట్రలు కొనసాగుతూ ఉంది. క్యూబా అనేటువంటి సోషలిస్టు కమ్యూనిస్టు పార్టీ దేశం అధికారంలో ఉంది. గత 65 సంవత్సరాలుగా అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. క్యూబా దేశం అధ్యక్షుడైనటువంటి కాస్ట్రో పైన సుమారు 700 సార్లు హత్యాయత్నానికి ప్రయత్నం చేసిన దుర్మార్గమైన నీతి అమెరికాది కొనసాగుతూ ఉంది. అమెరికా సామ్రాజ్యవాదం పెట్టుబడిదారు విధానాన్ని నశింపజేసి క్యూబా అనేటువంటిది కార్మిక రాజ్యాన్ని, సోషలిస్టు కమ్యూనిస్టు పార్టీ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంది. అదేవిధంగా కరోనా సందర్భంగా ప్రపంచ దేశాలకు 170 దేశాలకు ఆరోగ్యంగా ఉండేటువంటి వాలంటీర్లు అందించి, డాక్టర్లు అందించి సేవలు అందించినటువంటి గొప్ప దేశము. చిన్న దేశం, 1,10,00,000 కలిగినటువంటి చిన్న దేశము గొప్ప ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. అట్లాంటి దేశానికి సంఘీభావంగా మద్దతు నిలపడానికి ప్రజల నుంచి, పార్టీ సభ్యుల నుంచి, కార్మిక వర్గం నుంచి విరాళాలు సేకరించి క్యూబాకు అండదండలుగా అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.